హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము ఏజ్ బేస్డ్ క్వశ్చన్ అయితే చూద్దాం. పజిల్. 8 persons FGHIJKLM are born in the years 1951 to 1994 are not necessary in the same order. They were born on the same date on 1st February 2023. ఇయర్ వచ్చి ఏంటి? 1951. ఇక్కడ మనకు బేస్ ఇయర్ ఏమి ఇచ్చారు? 2023 కదా. 2023కి ఎన్ని ఇయర్స్ ఉంటుంది? ఏజ్ 72 ఇయర్స్. ఇక్కడ చూడండి, 1960. నెక్స్ట్ 51కి 60కి డిఫరెన్స్ ఎంత? 9. 72లో 9 పోతే ఎంత? 63. అండ్ అలానే 1965 డిఫరెన్స్ ఎంత? 60కి 65కి 5, అంటే 63లో 5 పోతే ఎంత? 58. అండ్ అలానే 1971 65కి 71కి డిఫరెన్స్ ఎంత? 6. 58లో 6 పోతే ఎంత? 52. 1975 71కి 75కి డిఫరెన్స్ ఎంత? 4. 52లో 4 పోతే ఎంత? 48. నెక్స్ట్ 1982 దీని డిఫరెన్స్ ఎంత? 7. 48లో 7 పోతే ఎంత? 41. నెక్స్ట్ 1987 దీని డిఫరెన్స్ ఎంత? 82కి 87కి 5. 41లో 5 లెస్ చేస్తే ఎంత? 36. నెక్స్ట్ లాస్ట్ వన్ 1994 87కి 94కి డిఫరెన్స్ ఎంత? 7. 36లో 7 పోతే ఎంత? 29 వచ్చేసిందా? ఇక్కడ మనకు అసలు క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఎఫ్ వాజ్ ఏజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్. ఓల్డ్ అంటే పెద్ద అని. యాజ్ హెచ్ అంటే హెచ్కి డబుల్ ఏజ్ అంట ఎఫ్ ఏజ్. ఇప్పుడు ఫర్ సపోజ్ హెచ్ ఏజ్ 36 అనుకుందాం. 36 డబుల్ ఎంత? 72. అంటే లాస్ట్ మనకు ఉండేదే హైయెస్ట్ 72 కాబట్టి ఇప్పుడు 29 ఉంది. 29కి డబుల్ ఎంత? 58. అంటే ఎఫ్ ఏజ్ 72 అవ్వచ్చు లేదా 58 అవ్వచ్చు. అంటే ఎఫ్ ఏజ్ ఎంత అవ్వచ్చు చెప్పండి? ఎఫ్ ఏజ్ ఐదర్ 72 ఆర్ 48. సారీ, 29 ఎంత? 58 ఇక్కడ ఉండొచ్చు. అంటే హెచ్ ఏజ్ 36 అవ్వచ్చు లేదా 29 అవ్వచ్చు. ఇక చూడండి, నెక్స్ట్ ఏమి ఇచ్చారు? 2 persons వేర్ యంగర్ దెన్ జీ బట్ ఓల్డర్ దెన్ హెచ్. అంటే అర్థం ఏంటి అంటే జీ కంటే ఇద్దరు చిన్నోళ్ళు ఉన్నారంట, బట్ కానీ హెచ్ కంటే పెద్దోళ్ళు. అంటే అర్థం ఏంటి? హెచ్ కంటే ఇద్దరు పెద్దోళ్ళు, ఇద్దరు పెద్దోళ్ళు ఉన్నారంట, అంటే జీ కంటే చిన్నోళ్ళు ఇద్దరు. హెచ్ కంటే ఇద్దరు పెద్దోళ్ళు, జీ కంటే చిన్నోళ్ళు. ఇక్కడ చూద్దాం. జీ, ఇక్కడ హెచ్, సరిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి? ది నంబర్ ఆఫ్ పర్సన్స్ ఓల్డర్ దెన్ ఐ వాజ్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ ది నంబర్ ఆఫ్ పర్సన్స్ ఓల్డర్ దెన్ ఎల్. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎల్ కంటే ఫర్ సపోజ్ ఎల్ అనేవాళ్ళు ట్వైస్ అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఎల్ కంటే పెద్దవాళ్ళు ఇద్దరు అనుకో. అప్పుడు ఐ కంటే పెద్దవాళ్ళు ఎంతమంది? 2 into 2 అంటే 4. అంటే ఐ కంటే పెద్దవాళ్ళు ఎంతమంది ఉంటారు? 4. దీని అర్థం ఇది. ఇక్కడ చూద్దాం. ఎల్ కంటే పెద్దవాళ్ళు ఇద్దరు అన్నావు కదా, అన్నారు కాబట్టి ఇక్కడ చూడు, ఎల్ కంటే ఇద్దరు పెద్దోళ్ళు. అంటే ఇక్కడ చూడు ట్వైస్ అన్నారు కాబట్టి ఐ కంటే 1 2 3 4. అప్పుడు ఐ అనేది ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఏంటి?
ఫర్ సపోజ్ మనము ఎల్ అనేది ఇక్కడ ప్లేస్ చేద్దాం ఎఫ్ కింద. అప్పుడు ఎక్కడంటే 1 2 3 ఉంది కాబట్టి 4 5 6 ఇక్కడ ఐ ప్లేస్ చేద్దాం. ఇక్కడ చూడండి ఏముంది, కే వాజ్ బోర్న్ ఆఫ్టర్ 1980. ఇక్కడ 1980 తర్వాతే కే వాజ్ బోర్న్ కాబట్టి ఇది పక్కన పెట్టేయండి. అంటే 1980 తర్వాత పుట్టాడంట కే అనేవాడు. నో బడీ వాజ్ బోర్న్ బిట్వీన్ ఐ అండ్ ఎం. ఐకి ఎంకి మధ్యలో ఎవరూ లేరంట. ఇక్కడ మనకు ఆల్రెడీ ఐ వచ్చింది కాబట్టి ఎం అనేది ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎం ప్లేస్ చేసుకుందాం. ఇక్కడ 1980 తర్వాత అంటే ఈ 3 ప్లేసెస్లో ఆల్రెడీ ఇక్కడ ప్లేస్ చేసేసాం కాబట్టి కే అనేది ప్లేస్ అవ్వదు. కానీ 1980 ఆఫ్టర్ కే పుట్టింది కాబట్టి ఈ కేస్ అనేది రాంగ్. ఇక్కడ కే ఇక్కడ ప్లేస్ చేయొచ్చు కదా, అంటే 29 దగ్గర కే అనేది ప్లేస్ చేయొచ్చు. ఇంకే రిమైనింగ్ మనకి ఇంకెవరు రావాలి, జే. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చి ఏంటి, ఇది ఎఫ్జే ఎల్ జిఐ ఎం హెచ్ కే. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్ జే వాజ్ బోర్న్? ఆప్షన్స్ 1951, 1960, 1975, 1994. Answer is 1960. Who among the following was the youngest? Options J, F, K, H. Answer is K. How many persons were born between F and L? F ki L ki born between only one person, that is J. How many persons were younger than I? That is 3. Which of the combination is correct? Answer is M 1982.